ఓహో, నీకు ఇంకొద్ది రోజుల్లో పట్టబోతున్నది బ్రహ్మాండమైన యోగం. యోగం కాదయ్యా, నాకు కావాల్సింది భోగం. లక్ష్మీ భండారానికి కావాల్సిన పద్మరేఖ సంగతి చెప్పు. చెప్పటానికి వారికేం తెలుస్తుంది? భండారం కావాల్సిన వాళ్ళంతా నా దగ్గరికి రండి, నేను చూస్తా. నేను రాజుగారి ఆస్థానం చూసుకోండి. నాకు తెలిసిన రేఖాశాస్త్రం నీకు తెలుసా? ఏమిటి, నాకు తెలీదా? అది చంద్రమానం తెలుసా? అది సౌరమానం. నీతో చేతి మీద గీతలే కాదురా, నా శాస్త్రం ఒంటి మీద పుట్టమచ్చలెన్నో కూడా చెప్తుంది. నా శాస్త్రం నెత్తి మీద వెంట్రుకలు ఎన్నో కూడా చెప్తుందిరా. నమ్మాలో మనకి తెలియటం లేదు. ఈయన నమ్మితే అంతా పూడిది, ఈయన నమ్మితే అంతా పంగనాలే. మత నష్టం ఊరి ప్రశ్న చెప్తాం. ఆగండి ఆగండి అయ్యా, మీరు రాజుగారు చెప్పిన పని చూడండి. ఈ గీత ఇలా ఇంకొద్దిగా పొడుగ్గా ఉంటే లక్ష్మీ భాండారం నీకే దక్కే. కొంచెం పొడుగ్గా ఉండాలా? పొడుగు చేయాలన్నా పొట్టి చేయాలన్నా వీడి వల్లే అవుతుంది. మా శాస్త్ర ప్రకారం ఎవరెవరికి ఏ గీతలు లోపించినా చేతికి 10 రూపాయలు ఇస్తే చాలు. శాంతి చేసి తెల్లవారేసరికి అరిచేతిలో ఈ గీతలు మొలిపిస్తాం. నమ్మకం ఉన్న వాళ్ళంతా మాతో రండి. 10 రూపాయలు మాత్రమే, 10 రూపాయలు మాత్రమే. రండి 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 రండి. ఇంకొకటే గీత అయిపోయాయి. మగాడు కాదు, ఏం తెచ్చావు? ఎంత చేసి 2 గీతలు. వద్దంటే వస్తానంటే ఆ 2 గీత పెట్టండి, నేను వదలను. 2వ గీత కోసం ఇంత సొమ్ము పోగొట్టుకుంటానా? చక్రవర్తి అయిపోయా, వస్తాను. నీ చక్రవర్తి పోయాను, ఎంత కాల్చిపోయాది, చక్రవర్తులు అయిపోయానంటే మంట మంట. బాబోయ్ బాబోయ్ మంట. వద్దే కాసుకే వద్దే. బెల్లం ముక్క తిను, సంతోష సమయంలో తీపి తినాలి. చెయ్యంతా వాతలు పెట్టి బెల్లం ముక్క పెడతాయి. వద్దే మరి మారం చేయకు, తిను. ఆగు, ఉన్నం రాస్తాను, నొప్పి తగ్గిపోతుంది. మహారాజా, అన్ని చేతులు అచ్చుగుద్దినట్లు ఒకేలాగున్నాయి. ఆ పద్మరేఖ అన్ని చేతుల్లోనూ ఉంది. ఏమిటి చిత్రము? ఒకే రకం గీతలు గల చెయ్యి ఇంతమందికి ఎలా ఉంది? గ్రంథము చదువు గల సమర్థులుండగా, లక్ష్మీ భాండారము కొనితే గల వారుండగా నీకేమి కొదవర? జై శార్దూల. లక్ష్మీ భాండారము తెచ్చి మహారాజు పరము చేసినామని అగ్ని మీద చేతులు పెట్టి ప్రమాణము చేయవలే. దండం పెట్టి చేజెప్పు. పట్ట విదులుతందుకు దండాలు స్వామి, దండాలు. ఎవరు మీరు? అమ్మగారి పరిచారికలు. నన్ను మధుప్రియ అంటారు. నన్ను మధుప్రియ భర్త అంటారు. కావాల్సిన గీతలనే కనిపిస్తున్నాయి. నేను చక్రవర్తి అయినట్టు రోజు నా పిల్లలకి కళ్ళొస్తున్నాడు స్వామి. అవును, అదే చెయ్యి. అదే భాండారం, దానిలో బంగారం ఉంది. ఇంటికి తీసుకుపోయి కళ్ళు మూసుకుని లోన చెయ్యి పెట్టితిరా, చెప్పలేని సంపదలు. రహస్యం. దండాలు